హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను ముడి రాగులతో ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి అనేక విధాలుగా తయారు చేసుకోవచ్చును. నేను బాగా టేస్టీగా ఉండే విధంగా తయారు చేసి చూపిస్తున్నాను. ఈ రాగులలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల బలహీనతను అరికడుతుంది, బాగా బరువు తగ్గిస్తుంది. షుగర్ ఉండేవాళ్ళు డైలీ తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుంది. మాకు ఒక మెసేజ్ వచ్చింది, శ్రీ గారు పంపించారు. శ్రీ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? ముడి రాగులు అండ్ ముడి జొన్నలతో ఎలా ఉప్మా చేయాలి చెప్పండి అని పంపించారు. చాలా చాలా సంతోషము. మీకోసమే ఈరోజు నేను ముడి రాగులతో ఉప్మాని తయారు చేసి చూపిస్తున్నాను. మీ యొక్క సహకారం మాకు కొండంత బలాన్ని ఇస్తుందండి. ఎప్పుడూ మీ సహకారం ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ శ్రీ గారు, ధన్యవాదములు. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని బాగా వెడల్పుగా ఉండేది బాగా వేడెక్కిన తర్వాత మనము కొద్దిగా రాగులు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. నిత్యం రాగి సంగటి జావా తీసుకున్నట్లయితే మనకు ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయని వైద్యులు చెప్తారు. ఈ రాగులను మొలకెత్తించి కూడా పిల్లలకి ఇచ్చినట్లయితే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని రవ్వని తయారు చేసుకుంటున్నాము. అందులో ఉండే పౌడర్ని మనము జల్లిబెట్టి తీసేసుకుంటాము. ఇప్పుడు అరకప్పు రవ్వ అయింది, రాగి రవ్వ. దానికి మనము ఇప్పుడు ఉప్మాని తయారు చేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నాము. బాగా సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ వేసి కొద్దిగా పచ్చనిపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఈ రాగి పిండితో రొట్టెలు చేసి తినడం వల్ల పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు నివారిస్తుంది. ఇంకా ఇది ఆరోగ్యానికి రాగుల కంటే మించిన ఆహారమే లేదని మనకు వైద్యులు సలహా ఇస్తారు. ఇప్పుడు అరకప్పుకు నేను 2 కప్పుల వాటర్ వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసి ఉడకనిస్తున్నాము. 1 కప్పుకు 4 కప్పుల వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కాగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత రవ్వనేసి కలిపేసి బాగా సిమ్లో పెట్టేస్తాం. స్టవ్ని సిమ్లో పెట్టి బాగా మూత పెట్టి 2-3 సార్లు బాగా కలిపి మనము ఉడకనిచ్చుకుంటాము. దాదాపు 10 నిమిషాలు ఉడికిందండి ఈ ఉప్మా. ఇంకా మనకు ఒక ఈజీ మెథడ్ ఏమంటే మనము కుక్కర్లో పెట్టేసుకొని 2-3 విజిల్లు పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీగా రాగి ఉప్మా తయారైపోయింది. చూసారా, కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకుంటున్నాము. ఇది చట్నీతో కూడా తీసుకోవచ్చును. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.